తైవాన్ జలసంధిలో పరిస్థితి మళ్లీ వేడెక్కింది. చైనా జస్టిస్ మిషన్ పేరుతో ఒక భారీ సైనిక విన్యాసాన్ని నిర్వహించింది. అయితే ఇది కేవలం ఒక శక్తి ప్రదర్శనేనా, లేకపోతే దీని వెనుక ఇంకేదైనా లోతైన అర్థముందా? రండి తెలుసుకుందాం. ఇది మామూలు ప్రకటనేమీ కాదండి. ఇది నేరుగా చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ నుంచి వచ్చిన సందేశం. డిసెంబర్ 31న ముగిసిన ఈ విన్యాసాల వెనుకున్న ఉద్దేశం ఇదేనని వాళ్లు స్పష్టంగా చెప్పారు. తైవాన్ స్వాతంత్ర్యం కోరేవాళ్లకి ఇది ఒక కఠినమైన హెచ్చరిక అని. ఈ ఆపరేషన్ పేరు జస్టిస్ మిషన్ 2025. ఇది ఏదో మామూలు విన్యాసమనుకుంటే పొరపాటే. తైవాన్ ద్వీపాన్ని మొత్తం చుట్టుముట్టి నావికా మరియు వాయుసేనలను భారీగా మోహరించారు. ఇది మునుపెన్నడూ చూడని ఒక శక్తి ప్రదర్శన అన్నమాట. ఈ విన్యాసం ఎంత తీవ్రంగా జరిగిందో అర్థం చేసుకోవాలంటే ఈ నంబర్ చూడండి. కేవలం రెండో రోజునే 27 రాకెట్లను ప్రయోగించారు. అంటే ఇది కేవలం ట్రైనింగ్ కాదు, ఇది చాలా స్పష్టమైన సంకేతం. ఇది ఇంకాస్త ఆందోళన కలిగించే విషయం. ప్రయోగించిన వాటిలో 10 రాకెట్లు తైవాన్ 24 నాటికల్ మైళ్ల సమీప మండలంలో పడ్డాయి. అంటే దానర్థమేంటంటే అది అంతర్జాతీయ చట్టం ప్రకారం తైవాన్ తన కస్టమ్స్, ఇతర చట్టాలను అమలు చేయగల ప్రాంతం. చైనా ఇంత దగ్గరగా లైవ్ ఫైర్ డ్రిల్స్ చేయడం ఇదే మొదటిసారి. ఈ రాకెట్ ప్రయోగాలే కాకుండా వాళ్లు నిరంతరం సైనిక ఉనికిని కూడా కొనసాగించారు. చూడండి, తైవాన్ అధికారులు చైనాకు చెందిన 6 నౌకలు, ఒక అధికారిక షిప్, ఇంకా 2 బలూన్లను కూడా గుర్తించారు. దీన్ని బట్టి ఇది తాత్కాలిక విన్యాసం కాదని, ఒక రకమైన నిరంతర ఒత్తిడి వ్యూహమని మనకు అర్థమవుతుంది. సహజంగానే చైనా చర్యలపై ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. అమెరికా, యూరోపియన్ యూనియన్, జపాన్ లాంటి చాలా దేశాలు వెంటనే స్పందించి ఉద్రిక్తతలను తగ్గించుకోమని చైనాను కోరాయి. ప్రపంచ భద్రతకు శాంతి ఎంత ముఖ్యమో వాళ్లు మళ్లీ నొక్కి చెప్పారు. అయితే ఈ మిషన్ కేవలం సైనిక ఆయుధాల ప్రదర్శనకే పరిమితం కాలేదు. ఇది కథనాల మీద, భౌగోళిక అర్థాల మీద కూడా జరుగుతున్న ఒక పోరాటం. ఈ పోరాటంలో మ్యాప్లు కూడా ఒక ఆయుధంగా మారాయి. ఆన్లైన్లో సర్క్యులేట్ అవుతున్న ఒక మ్యాప్ ఈ మొత్తం ఘటనను చైనా తన దృష్టికోణం నుంచి ఎలా చూపిస్తుందో వెల్లడిస్తోంది. ఈ ప్రాంతంలోని కీలకమైన ప్రదేశాలకు వాళ్లు ఉద్దేశపూర్వకంగానే రాజకీయంగా ప్రేరేపితమైన పేర్లను వాడుతున్నారు. ఇక్కడ చూస్తే ఆ తేడా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ప్రపంచ దేశాలు తైవాన్ను ఒక స్వయంపాలిత ద్వీపంగా చూస్తుంటే, చైనా మ్యాప్లో దాన్ని తైవాన్ ప్రావిన్స్ అని పిలుస్తున్నారు. అలాగే జపాన్ ఆధీనంలో ఉన్న దీవులను జపాన్ ఆక్రమిత ప్రాంతాలుగా చూపిస్తున్నారు. సో ఇది కేవలం పేర్ల మార్పు కాదు, సార్వభౌమాధికారంపై జరుగుతున్న ఒక పెద్ద యుద్ధం. మ్యాప్ల సంగతి ఎలా ఉంచితే, ఇప్పుడు మాటల విషయానికొద్దాం. ఈ ఆపరేషన్ పేరు జస్టిస్ మిషన్. ఇది కూడా ఈ కథన యుద్ధంలో ఒక ముఖ్యమైన భాగం. ఒక పదాన్ని ఎలా ఆయుధంగా వాడుకున్నారో చూద్దాం రండి. చైనా జస్టిస్ మిషన్లో యుద్ధనౌకలు, రాకెట్లు ఉంటాయి. అయితే ఇదే పేరుతో ప్రపంచవ్యాప్తంగా మానవ హక్కుల కోసం పోరాడే ఇంటర్నేషనల్ జస్టిస్ మిషన్ అనే ఒక ఫేమస్ ఎన్జిఓ ఉంది. వాళ్లు బానిసత్వానికి, అక్రమ రవాణాకు వ్యతిరేకంగా పనిచేస్తారు. చూశారా, ఒకే పేరు, కాని అంత తేడాను. సో ఇక్కడ మనం గమనించాల్సిన కీలకమైన విషయమేంటంటే, ఈ సైనిక చర్య, ఈ మ్యాప్, ఈ మిషన్ పేరు ఇవన్నీ ఒక పెద్ద ప్రభుత్వ సిద్ధాంతంతో ముడిపడి ఉన్నాయి. ఈ సిద్ధాంతాన్నే చైనా చట్టం ద్వారా పాలన అంటుంది. పాశ్చాత్య దేశాల్లో ఉండే చట్టబద్ధమైన పాలనకు ఇది పూర్తిగా వ్యతిరేకం. పాశ్చాత్య దేశాల్లో ప్రభుత్వం కూడా చట్టానికి లోబడే నడుచుకోవాలి. కాని చైనా విధానంలో కమ్యూనిస్ట్ పార్టీ తన లక్ష్యాలను చేరుకోవడానికి చట్టాన్ని ఒక పనిముట్టులా వాడుకుంటుంది. అంతేకాని చట్టం పార్టీని కంట్రోల్ చెయ్యదు. న్యాయ నిపుణులు ఈ వ్యూహాన్ని ఈటె మరియు ఢాలుగా వివరిస్తారు. ప్రపంచవ్యాప్తంగా తమ అధికారాన్ని చాటుకోవడానికి చైనా ఈ 2 విధాలైన విధానాన్ని అనుసరిస్తోంది. అసలిది ఎలా పనిచేస్తుందంటే, ఈటే అంటే చైనా తన చట్టాలను దేశ సరిహద్దులు దాటి కూడా అమలు చేయడం. ఉదాహరణకు హాంకాంగ్ జాతీయ భద్రతా చట్టం. ఇక ఢాలు విషయానికొస్తే విదేశీ ఆంక్షలు, ఇతర చట్టపరమైన ఒత్తిళ్ల నుంచి తమను తాము కాపాడుకోవడం. అందుకే ఈ విన్యాసాలు కేవలం శక్తి ప్రదర్శన మాత్రమే కాదు, అంతర్జాతీయ వ్యవస్థను తమకు అనుకూలంగా మార్చుకోవాలనే ఒక న్యాయ, రాజకీయ సిద్ధాంతాన్ని ఆచరణలో పెట్టడమే దీని వెనుక ఉన్న అసలు లక్ష్యం. కాబట్టి అసలు ప్రశ్న ఇక్కడే వస్తుంది. న్యాయం అనే పదం ఒక ఆయుధంగా మారినప్పుడు
ప్రపంచ నియమాలకు ఏం జరుగుతుంది? ఇది కేవలం తైవాన్కు సంబంధించిన విషయం కాదు, ఇది మన అందరి ప్రపంచ భవిష్యత్తుకు సంబంధించిన ప్రశ్న.